ప్రైజ్ తలాడ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు. అందరూ బాగున్నారండి? ఈరోజు జీవాహారము సామెతలు 28వ అధ్యాయము 20వ వచనము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. Proverbs chapter 28 verse 20. A faithful man shall abound with blessings. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, నమ్మకం అనున్నది మాట చిన్నదైనా దాని కొరకు మనము జీవితకాలం అంతా జాగ్రత్తగా బ్రతకాలి. ప్రభు కొరకైనా, అలాగే మనల్ని ఇష్టపడి మనల్ని నమ్మిన వారికైనా. ఈరోజు మనము ఒక నమ్మకమైన వ్యక్తి గురించి ధ్యానిద్దాం. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 19 నుంచి 22 వచనములు మనం చదివినట్లయితే ఆ వ్యక్తి మనకి ఇక్కడ కనిపిస్తారు. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు నాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండునుగాకని చెబుతున్నారు. ఇత్తయి అనగా ఆ పేరుకు దున్నువాడు అని అర్థం. పొలం దున్నుతారు కదా, అంటే ఏం దున్నుతాయి? పొలము ఎద్దులు దున్నుతాయి. ఇప్పుడైతే ట్రాక్టర్స్ వచ్చాయి, అనగా కష్టపడేవాడని అర్థము. ఈ గిత్తీయుడు ఇత్తయి ఈయన పేరు. అన్యుడు గొల్యాతు కూడా గిత్తీయుడే. ఎవరైతే దావీదుతో యుద్ధము చేసి ఓడిపోయారో ఆ గొల్యాతు సంతతికి చెందినటువంటి వారు. అయితే ఈ అన్యుడు దావీదు దండులో సైనికునిగా చేరారు. ఇశ్రాయేలు దేవుని యందు విశ్వసించి ఫిలిష్తీయుల దేశాన్ని విడిచి ఇశ్రాయేలు దేశమునకు వచ్చి దావీదుకు ఒక మంచి నమ్మకమైన సైనికుడుగా ఉన్నారు. ఇతని తీర్మానము మనల్ని చాలా ఆశ్చర్యపరుస్తుంది. నిజంగా అంటున్నారు కదా 21వ వచనంలో, ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు, నా ఏలినవాడవగు రాజువునగు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా ఏలినవాడు రాజువగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైనా నేనుందునని రాజుతో మనవి చేసింది. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చని ఇత్తయితో సెలవిచ్చను. గనుక గిత్తీయుడగు ఇత్తయిని అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయారు. కుటుంబముతో కలిసి రాజైన దావీదును వెంబడించినటువంటి ఒక నమ్మకమైన వ్యక్తి. అందుకే ఈ నమ్మకమైన వ్యక్తికి దావీదు ద్వారా మెండైన దీవెనలు కలిగాయి. ఎలా దీవించబడ్డాడంటే 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనములో, జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి కింద ఒక భాగమును, సెరూయా కుమారుడగు అబీషయను యోవాబు సహోదరుని చేతి కింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతి కింద ఒక భాగమును ఉంచెను. ఇత్తయి యొక్క నమ్మకత్వాన్ని బట్టి దావీదు శతాధిపతిగా అతన్ని హెచ్చించి 3 భాగంలో ఒక భాగమును ఆయన చేతి కింద అప్పచెప్పి ఉన్నారు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు. నువ్వు అన్యుడివా, క్రైస్తవుడివా, అవన్నీ దేవుడికి అనవసరం. నువ్వు ఏ రకమైన గుంపులో ఉన్నప్పటికీ, ఏ దేశస్థుడివైనా, ఏ మతస్థుడివైనా, అసలు క్రీస్తు అంటే ఎవరో నీకు తెలియకపోయినా సరే, నీవు యేసుక్రీస్తును నమ్మి విశ్వసించి ఆయనకు నమ్మకంగా ఉంటూ ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నట్లయితే మెండైన దీవెనలు నీ సొంతం. ప్రియ సహోదరి సహోదర, మనము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నమ్మకమైన మంచి సైనికుల వలె ఉండి, చావైనా బ్రతుకైనా నిన్నే వెంబడిస్తానయ్యా అని సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడినట్లుగా, మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము.
మరి ఇంత గొప్ప వాగ్దానం చేసిన దేవుడు, వాక్యము ధైర్యమును ఇచ్చిన దేవుడు నిన్ను కష్టముల్లో వదిలివేస్తాడా? ఎటువంటి ఆపదలు వచ్చినప్పటికీ నేను ప్రభువులో ఉన్నాను కాబట్టి నాకు భయం లేదు. ఇదే క్రైస్తవులను నేడు ఒక ఉన్నతమైన స్థితిలో నిలువబెట్టింది. ఇట్టి నమ్మకము, ఇట్టి నిరీక్షణ అన్యులు ఎవ్వరికీ లేదు. అందుకే కదా అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటున్నారు. హల్లెలూయా! దేవాది దేవుడు స్తుతినందదగినవాడు. ఎంతైనా సరే నీ విశ్వాస పాళ్ళు ఎంత ఉంటే నువ్వు దేవుణ్ణి అంత విశ్వసిస్తావు. నీ యొక్క విశ్వాసమును బట్టి, నీ యొక్క నమ్మకమును బట్టి మెండైన దీవెనలు, కొలతలేని దీవెనలు, ఆకాశపు వాకిలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని ప్రభు సెలవిస్తున్నారు. కనుక ధైర్యంగా ఉండండి. బహుధైర్యంగా గుండె మీద చేసుకొని హ్యాపీగా, హాయిగా దేవాది దేవుని యందు విశ్రాంతి తీసుకునండి. మీ భారములన్నీ ఆయన మీద వేయండి. దేవుడి వాక్యమును మీ యొక్క హృదయంలో స్థిరపరిచి ఫలింపజేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజుల రాజా, మీకు వందనాల స్తుతులు, స్తోత్రములు తండ్రి. నా కొరకై ప్రాణం పెట్టిన వాడవు తండ్రి. మరణపు ముళ్ళుని విడిచి నాకు పునరుత్థానపు శక్తిని పరిచయము చేసిన వాడవు తండ్రి. నీకంటే జయవీరుడు ఎవరున్నారు తండ్రి? నీ యందు నేను పూర్ణ విశ్వాసము కలిగి ఉన్నాను. నీ యందు నేను నమ్మకం ఉంచి ఉన్నాను ప్రభువా అంటూ నాయన, ఎవరెవరైతే ప్రభా నీ యందు ఆధారపడి ఉన్నారు అటువంటి బిడ్డలందరినీ బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ యొక్క పాద సన్నిధి దగ్గర సమర్పిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి తండ్రి, సహాయం చేయండి ప్రభా. ఇంకా వారికి ఎక్కడెక్కడైతే వారి యొక్క విశ్వాసము సన్నగిలుతుందో, ఏ విషయాల్లో అయితే వారు బలహీనపరచబడుతున్నారో ప్రభువా, అవి అప్పులైతేనైనా కొట్టివేయండి ప్రభా. వాటన్నిటినీ తీర్చగల సామర్థ్యమును దయచేయండి ప్రభా. అయ్యా, అది మూయబడిన గర్భం అయ్యుండి విశ్వాసంలో వెనక్కుబడిపోతుంటే ప్రభువా, గర్భము తెరవబడును గాక. సంతానమును దయచేసి నీ కొరకు వారిని సమర్పించుదురు గాక ప్రభువా. ఎవరైతే యవనస్తులు ప్రభువా ఈ లోకంలో ప్రభువా వెనక్కు లాగబడుచు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లయితే వారికి మంచి కెరియర్ దయచేయబడును గాక. వారి విశ్వాసము బలపరచబడును గాక. అనేకులకు సాక్షిగా వారు బ్రతుకుదురు గాక. నీ కొరకు నాయన యేసయ్యా, యవ్వనస్తుని కుమారులు అతనికి బలం అన్నట్లుగా నీ కొరకు వారు పనిచేయుదురు గాక. ప్రభువా నీకు స్తోత్రమయ్యా. వృద్ధులను ఆశీర్వదించండి, ఆరోగ్యాలు దయచేయండి. చనిబిడ్డలను ఆశీర్వదించండి. మంచి చదువులను, విద్యా బుద్ధులను దయచేయండి. ఆయా దేశంలో, రాష్ట్రంలో, గ్రామంలో దీవించండి. ఆశీర్వాదకరమైన వర్షములకై మీకు వందనాలు తండ్రి. రైతులను, వారి కుటుంబములను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, సమస్తము ఎరిగిన వాడవు నాయన. ఎక్కడెక్కడైతే సువార్త అందించబడటకు కష్టతరమైన తండ్రి పరిస్థితులు ఉన్నాయో, ఎదుర్కొంటున్నారో అక్కడంతా కూడా ప్రభువా అయ్యా నీ రాకడ సిద్ధమవుతుందో సహాయం చేయండి ప్రభువా. సిద్ధపడటకు సహాయం చేయండి నాయన. సంఘ కాపలను, మిషనరీలు, ఎవెంజలిస్టులను, ప్రతి ఒక్క సేవకుని దీవించి ఆశీర్వదించండి. నీ కొరకై చిన్న పని చేయువారిని కూడా ప్రభువా, ఏదో ఒకటి నా ప్రభు కొరకు నేను చేయాలన్న ఆశ కలిగిన ప్రతి ప్రాణమును తండ్రి తృప్తిపరచండి, సహాయము చేయండి. అగ్నిలో నుండి ఒకని లాగినట్టుగా ఈ లోకంలో నుండి నీ కొరకు లాగుటకు శక్తిని దయచేయండి, బలమును దయచేయండి తండ్రి. అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభువును, నా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Have a wonderful day.